వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మినుగురు నమ్మకం. పచ్చటి అడవి, పక్షుల కుళ్ళు, చెట్ల మధ్య ఎగిరిపడే జంతువుల చిలిపితనంతో హర్షభరితంగా ఉండేది. ఆ అడవిలో ఏనుగులు, సింహాలు, నక్కలు, కుందేళ్లు, కోతులు, పాములు ఇలా చాలా జంతువులు ఉండేవి. వీటిలో మినుగురు పురుగు కూడా ఉండేది. మినుగురు చాలా చిన్నదైనా, నిఖార్సైన మంచి గుణాలు ఉన్నది. అది వెలిగే శక్తిని కలిగి ఉండేది. కొన్ని పెద్ద జంతువులు మాత్రం ఇలా అనేవి, ఓహ్, ఇది చిన్న గింజంత పురుగు, దీని వెలుగు ఎంతవరకు దారి చూపగలదు, ఇది లేకపోయినా ఏమి మారదు. ఈ విమర్శలు విన్నా మినుగురు కాసింత బాధపడి మళ్లీ తన పని తను చేసేది. నేను వెలిగితే ఎవరికైనా ఉపయోగపడతాను, అదే నాకెంతో సంతోషం అని అనుకునేది. ఒక రోజు ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. పిడుగులు పడుతూ వేగంగా చీకటి కమ్ముకొచ్చింది. అడవిని ముసురుకొట్టిన ఉరుములు, మెరుపులతో జంతువులంతా భయంతో తల్లడిల్లిపోయాయి. అవసరంగా తినేందుకు వెళ్లిన జంతువులు దారులు మర్చిపోయారు. చెట్ల ఆకులు తడవడంతో మార్గాలు అస్పష్టంగా మారిపోయాయి. మామూలు కాంతి లేకుండా చీకటి నిండిపోయింది. అప్పటివరకు చిన్నది అని తక్కువ చూసిన మినుగురు ముందుకు వచ్చింది. భయపడకండి, నన్ను అనుసరించండి, నేను నెమ్మదిగా వెలుగుతాను, మీకు దారి చూపిస్తాను. మొదట కొన్ని జంతువులు నమ్మలేదు. కాని మినుగు వెలుగు మెరుపులతో ముందుకెళ్లగా కొంతమంది ధైర్యంగా దాని వెంట వెళ్లారు. నిజంగానే మినుగురు తమ కాంతితో మార్గాన్ని చూపిస్తూ వారిని సురక్షితంగా వారి గుహలకు, చెట్ల కొమ్మలకు చేర్చింది. రాత్రంతా మినుగు తిరుగుతూ అడవిలో జంతువులందరికీ మార్గం చూపింది. అలానే ఎవరూ కోల్పోకుండా, ఎవరూ గాయపడకుండా అందరూ తమ ఇంటికే చేరారు. ఈసారి మాత్రం ఎవరూ మినుగురిని చిన్నగా చూడలేదు, సరికదా అభినందించి ఎంతగానో కొనియాడారు. నీతి: ఎవరైనా ఎంత చిన్నవాళ్లైనా తక్కువగా చూడకండి. వారు చేసిన సహాయం ఎన్నిసార్లైనా పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతి ఒక్కరినీ గౌరవించండి. Thank you so much for watching. Please like, share and subscribe.